ప్రైజ్ ద లార్డ్. చాలా మంది కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఒక్కొక్కసారి చాలా రకాలుగా నిందిస్తారు. ఏమనంటే, ఏంటి తండ్రి నాకు ఇన్ని శోధనలు పెట్టేశావు, నా కుటుంబంలో ప్రతిరోజు ఏదో ఒక శోధన వస్తూనే ఉంటుంది, ఇన్ని రకాల శోధనలు నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి, ఒక క్రైస్తవుడినైనందున లేకపోతే ఒక క్రైస్తవురాలనైనందున నాకెందుకు తండ్రి ఇన్ని శోధనలు పెడుతున్నావు అని చాలామంది కూడా దేవుని మీద నిందలు వేస్తారు. అయితే దేవుడు అంటున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఇలాంటి రకమైన శోధనలు వస్తాయి. అయితే నేను నమ్మదగిన వాడును. ఎవరైనా నన్ను నమ్ముకుంటే వారికి ఒకవేళ శోధన వస్తే సహింపగలిగిన దానికంటే ఎక్కువగా వారికి శోధనలు రావు. ఒకవేళ అలాంటి శోధన కనుక మీకు వచ్చిందంటే ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా నేను ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇంకెందుకమ్మా దేవుని మీద నిందలు వేస్తున్నావు? ఇప్పటి వరకు శోధనలు వస్తున్నాయి అని నిందలు వేస్తున్నావేమో. ఇక నుండైనా శోధనలో సహించుకునే ఓర్పు, శోధనలో తప్పించుకునే మార్గం నాకు ఇవ్వు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించు. తప్పనిసరిగా నీకున్న శోధన నుండి విడుదలైతే పొందుతావు. అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.